హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రివర్స్ పార్కింగ్ గురించి కొన్ని మిస్టేక్స్, ఎలాంటి మిస్టేక్స్ చేస్తారో బిగినర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రివర్స్ పార్కింగ్ అనేది మనం పర్ఫెక్ట్ పద్ధతిలో ఎలా రివర్స్ తీసుకోవాలి, సో బిగినర్స్ ఆ మిస్టేక్ చేస్తానికి గల కారణం ఏంటి, మనం దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి రివర్స్ పార్కింగ్ తొందర రావాలంటే ఇలాంటి టెక్నిక్స్, ఈ టిప్స్ పాటించండి. మీకు రివర్స్ పార్కింగ్ చాలా పర్ఫెక్ట్గా తొందరగా వస్తుంది. ముఖ్యంగా బిగినర్స్ రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా 2 మిస్టేక్స్ అయితే బాగా చేస్తుంటారు. సో ఈ మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళు డ్రైవ్ చేస్తున్న కార్కి బ్యాక్ సైడ్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా ఖచ్చితంగా స్క్రాచెస్ పడటం, వాళ్ళు తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్న కారు కానీ లేకపోతే గోడకి, పిల్లర్స్కి గుద్దడం, ఇలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. అలా చేస్తానే గల కారణం ఏంటంటే పార్కింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా చూసుకోకపోవడం, అన్ని వైపులా చూడకుండా అడ్డుమారి గుడ్డిసూడుగా వెళ్ళడం వల్ల ఖచ్చితంగా సైడ్లో ఉన్న వెహికల్స్ అయితే తగులుతుంటాయి. సో ఇప్పుడు నేను వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేస్తారో దాన్ని ఏ విధంగా చూసుకోవాలి అనే దాని గురించి నేను చెప్తాను. చూడండి, గమనించండి ఫ్రెండ్స్, గమనించండి. నేను రివర్స్ పార్కింగ్ చేస్తున్నాను. ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇక్కడ మీరు వన్స్ రివర్స్ మోడ్లో ఆర్లో పెట్టుకుంటే రివర్స్ వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు మాన్యువల్ కార్ అయినా సేమ్ టెక్నిక్స్. సో ఒకవేళ మాన్యువల్ అనుకోండి, క్లచ్ నొక్కి రివర్స్ వేసుకోండి. సో ఏ కార్ అయినా అసలు ప్రాసెస్ ఏంటంటే రివర్స్ పార్కింగ్ కరెక్ట్గా తీసుకెళ్ళడం తెలియాలి. ఈ బిగినర్స్ ఏం చేస్తారు, రివర్స్ వెళ్తున్నప్పుడు ఓన్లీ కెమెరా ఒక్కటే చూస్తుంటారు. ఏదైతే లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఉందో అండ్ రైట్ సైడ్ మిర్రర్ ఉందో అస్సలు చూడరు. ఓన్లీ బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ రివర్స్ కెమెరా చూసుకుంటూ వెళ్తుంటారు. గమనించండి, ఇది చాలా మిస్టేక్ అన్నట్టు, తప్పిది. సో ఇలా ఎప్పుడైతే మీరు వెళ్తుంటారో ఖచ్చితంగా సైడ్లో ఉన్న వెహికల్స్ మీకు కనిపించవు. అక్కడ తీసుకెళ్ళి ఆ వెహికల్స్కి తగిలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 100% ఇలాంటి మిస్టేక్స్ చాలా జరుగుతుంటాయి. సో దానివల్ల కార్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక ఇన్నోవా కార్ ఉంది. ఇప్పుడు చూస్తే నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే ఇట్లా రివర్స్ ఈ ప్రాసెస్లో ఈ స్ట్రైట్గా బ్యాక్ సైడ్ వెళ్తే ఆ కారుకు తగులుతున్నట్టే నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఆ కార్కి మన కార్కి గ్యాప్ ఎంత ఉంది కరెక్ట్గా తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఇలా ఆ రైట్ సైడ్ మీరు చూస్తే మాత్రమే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మన కారుకి ఆ కారుకి ఒక ఫీటున్నర, 2 ఫీట్ల డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమవుతుంది మన కారుకు రైట్ సైడ్ ఏ వెహికల్ ఉంది, మనకు పిల్లర్ ఉందా, గోడ ఉందా, దానికి ఎంత క్లోజ్లో ఉంది, తగిలే వరకు మీకు తెలియదు. సో అందుకోసమే ఖచ్చితంగా మీరు రివర్స్ కెమెరా అనేది ఓన్లీ మీకు బ్యాక్ సైడ్ ఏముంది అనేది తెలుసుకుంటానికి మాత్రమే రివర్స్ కెమెరా చూడాలి. ఇక మీకు మిగతా లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్కి ఎంత గ్యాప్ ఉంది అనేది ఈ మిర్రర్లో, లెఫ్ట్ సైడ్ మిర్రర్లో అండ్ రైట్ సైడ్ మిర్రర్లో ఏ వెహికల్ ఉంది, ఎంత గ్యాప్లో మనం రివర్స్ వెళ్తున్నాము అనేది ఈ మిర్రర్లో చూడాలి. సో ఖచ్చితంగా ఇలా చూసుకుంటూ మీరు 3 చూసుకుంటూ రివర్స్ పార్కింగ్ చేశారనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీ కారుకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్ పద్ధతిలో రివర్స్ పార్కింగ్ అనేది చేయవచ్చు. మిస్టేక్స్ జరగవు, వెహికల్ కూడా డ్యామేజ్ కాదు. చూడండి, ఇట్లా సెంటర్ కెమెరా చూడాలి, మళ్ళీ రైట్ సైడ్ మిర్రర్ చూడాలి. చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎంత గ్యాప్లో వెళ్తుంది మన కారు అనేది. ఇలా 3 చూడండి, ఒకటే చూడొద్దు. ఇలా 3 చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి. ఒకసారి ఆపండి. ఇలా ఆపేయడం వల్ల మీకు రైట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూసుకోవడానికి టైమింగ్ ఉంటుంది. ఒకేసారి వెళ్ళిపోవద్దు. సో ఇది మాత్రం ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తుంటారు, రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు ఒకేసారి బ్రేక్ మీద కాలు తీసేసి యాక్సిలేటర్ ఇస్తుంటారు కొంతమంది. సో అలా ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మీకు ఆటోమేటిక్ అయినా మాన్యువల్కైనా రివర్స్ పార్కింగ్ చేసినప్పుడు వన్స్ మీరు రివర్స్లో పెట్టుకున్న వెంటనే మినిమం స్పీడ్ అనేది సెట్ చేసే ఉంటుంది. మీరు అక్కడ ఓన్లీ బ్రేక్ వదులుతుండాలి, మళ్ళీ బ్రేక్ కొడుతుండాలి, బ్రేక్ వదులుతుండాలి, కొడుతుండాలి. అంటే మనకు యాక్సిలేటర్ ఇవ్వకుండా కూడా మనకు వెహికల్ అనేది స్లోగా వెనక్కి వెళ్తుంది. సో మీరు ఖచ్చితంగా యాక్సిలేటర్ అనేది ఇవ్వద్దు. ఒక్కసారి కొంచెం వెళ్ళాలి, మళ్ళీ ఆగాలి, చూసుకోవాలి మీకు రైట్ సైడ్ ఏముంది, లెఫ్ట్ సైడ్ ఏముంది అనేది. ఒకేసారి బ్లైండ్గా వెళ్ళిపోవద్దు అన్నట్టు. స్టార్టింగ్లో మీరు అవసరమైతే ఒకసారి డౌట్ వచ్చిందనుకోండి, ఆగి ఒకసారి ఆ నోట్రలో పెట్టుకొని హ్యాండ్ బ్రేక్ వేసి దిగి చూసుకోండి, తప్పలేదు. మీకు నేర్చుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా నేర్చుకుంటే అంత సేఫ్గా ఉంటుంది మీ వెహికల్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుని ఒకేసారి యాక్సిలేటర్ ఇవ్వద్దు, ఎందుకంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. సపోజ్ మీరు ఎక్కడ ఇవ్వాలి యాక్సిలేటర్, సపోజ్ మీరు రివర్స్ పార్కింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం హైట్ ఉందనుకోండి ఎక్కువ, అక్కడ కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి, మళ్ళీ బ్రేక్ కొట్టండి, మళ్ళీ యాక్సిలేటర్ ఇవ్వండి, మళ్ళీ బ్రేక్ కొట్టండి. ఇలా అవసరానికి తగ్గట్టు మనం యాక్సిలేటర్ ఇవ్వాలి. కానీ అనవసరంగా యాక్సిలేటర్ ఇస్తే ఒకేసారి స్పీడ్కి వెళ్ళి మీకు బ్యాక్ సైడ్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గమనించండి, ఇప్పుడు నేను రివర్స్ పార్కింగ్ చేస్తున్నాను. మన బ్యాక్ సైడ్ ఒక కారు ఉంది చూడండి, ఆ కారు ముందు పెడుతున్నాను. సో ఇక్కడ నాకు బాగా అవసరమైంది కెమెరా ఒకటి అవసరం. ఇప్పుడు నేను కెమెరాని చూడాలి. సో నేను లెఫ్ట్ సైడ్ చూసుకున్నాను, నాకు ఏ వెహికల్ లేదు. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నాను, నాకు ఆ డివైడర్కి మన కారుకి ప్లేస్ ఉంది.
సో నాకు ఆ డివైడర్కి అయితే తగలదు. ఇక్కడ మీరు స్టీరింగ్ స్ట్రైట్ పట్టుకొని ఇక్కడ మీకు లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్. ఇక్కడ ఫస్ట్ సేఫ్టీ అండ్ సెకండ్ ఇక్కడ రెడ్ కలర్ అని చూసారా, ఇది డెడ్ ఎండ్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది మన కార్ యొక్క బ్యాక్ సైడ్ ఎడ్జ్ అన్నట్టు, బంపర్ ఎడ్జ్. సో ఇక్కడ నెమ్మదిగా మీకు బ్యాక్ వెళ్ళే కొద్దీ మీ కార్కి సెన్సర్స్ ఉన్నాయి అనుకోండి. రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు బంపర్కి చిన్న చిన్న రౌండ్గా సెన్సర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఆ వెహికల్కి క్లోజ్గా వెళ్తున్నారో ఒక సౌండ్ బీప్ వస్తుంది. ఫస్ట్ ఒక సౌండ్ వస్తుంది, కొంచెం బ్యాక్ వెళ్ళే కొద్దీ దగ్గర వెళ్ళే కొద్దీ ఇంకా సౌండ్ అనేది పెరుగుతుంది, ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు బ్యాక్ సైడ్ ఈ కార్కి మీరు 1 feet 1.5 feet గ్యాప్ ఉందో అప్పుడు కంటిన్యూగా ఆగకుండా ఒక సౌండ్ వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో నెమ్మదిగా వెళ్తున్నాను చూడండి, నేను బ్రేక్ మీద కాలు కూడా స్లోగా తీస్తున్నాను, మళ్ళీ బ్రేక్ కొడుతున్నాను, మళ్ళీ తీస్తున్నాను, మళ్ళీ బ్రేక్ కొడుతున్నాను. ఇక్కడ మీరు కెమెరా ఒక్కటి బాగా గమనించుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి. బ్రేక్ మీద కూడా కాలు నెమ్మదిగా ఒకేసారి తీసేయొద్దు, జస్ట్ దాని మీద కంప్లీట్గా ఉండాలి. కొంచెం వదలాలి మళ్ళీ నొక్కాలి, కొంచెం వదలాలి మళ్ళీ నొక్కాలి, కొంచెం వదలాలి మళ్ళీ నొక్కాలి. ఇలా మీకు నెమ్మది తీసుకెళ్ళచ్చు. చూడండి, ఒక ఫస్ట్ సేఫ్టీ ఒక లైన్ దాటింది, ఇప్పుడు సెకండ్ లైన్ కూడా దాటింది. చూడండి సౌండ్ పెరిగింది, టూ 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 చూడండి. ఇప్పుడు కొంచెం బ్యాక్ వెళ్ళకపోతే ఇంకా పెరుగుతుంది. ఇక చూడండి, ఇప్పుడు డెడ్ ఎండ్ పాయింట్ వచ్చాం మనం. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అనేది ఖచ్చితంగా ఇక వెళ్ళొద్దు, దగ్గరకు వచ్చామని అర్థం. చూడండి ఈ విధంగా ఇట్లా ఇట్లా చూసుకుంటూ మీరు జాగ్రత్తగా స్లోగా చేయొచ్చు. అక్కడ ఎంత మాత్రం మనం తొందరపడద్దు. తొందరపడ్డామంటే ఖచ్చితంగా మన వెహికల్ బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో అంత మూమెంట్ తెలియదు, కరెక్ట్గా ఎంత కట్ చేసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేది మీకు అర్థం కాదు. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ముఖ్యంగా బ్రేక్ మీద మాత్రం కాలు ఉంచండి, నెమ్మదిగా నొక్కండి, నెమ్మదిగా వదలండి. అవసరమైతే మీరు రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఇంకా ఎవరన్నా మీ మనిషి ఉంటే అతని ద్వారా కొంచెం నేర్చుకోండి. అతను మీకు బ్యాక్ సైడ్ ఉండి గైడ్ చేస్తుంటాడు, కొంచెం రావచ్చు అని. అలా స్టార్టింగ్లో ఆ విధంగా ఒకళ్ళ సహాయం తీసుకొని నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కొంచెం రెగ్యులర్గా మీరు ఇట్లా చేస్తూ ఉంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రివర్స్ పార్కింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ గమనించండి, సపోజ్ నేను కార్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్తున్నాను, ఆ డివైడర్కి కొంచెం దగ్గరగా పెట్టాలి. ఆ కారు బ్యాక్ సైడ్ కారు ఉంది కదా, ఆ కారుకు అందాజ సమానంగా తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ అనేది కెమెరా మనకు బ్యాక్ సైడ్ ఎవరైనా వెహికల్ వచ్చినా ఎవరైనా నడుచుకుంటూ వచ్చినా తెలుస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏదైనా వెహికల్ వచ్చినా అర్థమవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మీ చూపు మొత్తం దృష్టి రైట్ సైడ్ ఉండాలి. సో ఎందుకంటే మనం రైట్ సైడ్ రివర్స్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏం చేస్తారు, మీకు ఆ గ్యాప్లో కార్ అనేది మనకు డివైడర్ సైడ్ వెళ్ళాలంటే మీ స్టీరింగ్ని ఫస్ట్ రైట్ కట్ చేసుకోండి. మొత్తం ఒకేసారి కట్ చేయొద్దు, కొంచెం కట్ చేయండి. ఫస్ట్ కట్ చేసి బ్యాక్ సైడ్ గమనించండి, మనకు ఆ డోర్ హ్యాండిల్ అనేది ఆ డివైడర్కి క్లోజ్గా వెళ్తుంది. ఇంతవరకు చాలు అనుకున్న తర్వాతకి నెమ్మదిగా బ్రేక్ మీద కాలు తీస్తూ స్లోగా రైట్ తిప్పిన స్టీరింగ్ని మళ్ళీ కొంచెం లెఫ్ట్ తిప్పుకుంటూ మళ్ళీ మిర్రర్లో గమనించండి. అంటే మన వెహికల్ అనేది ఇంతకుముందుకు రైట్కి వెళ్ళింది, రైట్ కట్ చేస్తే వెనక భాగం రైట్కి వెళ్ళింది, ముందు భాగం లెఫ్ట్ ఉంది, అంటే క్రాస్ ఉంది. ఎప్పుడైతే మీరు రైట్ తిప్పిన స్టీరింగ్ని మళ్ళీ ఇట్లా మెల్లగా లెఫ్ట్ తిప్పుకుంటూ వెళ్తారో అప్పుడు మన కార్ అనేది స్ట్రైట్ కావడం మొదలవుతుంది. చూడండి నెమ్మదిగా ఇట్లా అంటున్నాను లెఫ్ట్, ఇప్పుడు కరెక్ట్గా మనకు ఆ కార్కి సమానంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి. ఒకవేళ మీకు స్టీరింగ్ స్ట్రైట్ చేయడం అర్థం కాలేదనుకోండి, కంప్లీట్గా స్టీరింగ్ అనేది ఒక సైడ్ తిప్పేసేయండి, డెడ్ ఎండ్ ఎప్పుడు ఎట్లయినా సరే తిప్పేసిన తర్వాతకి 2 times తిప్పండి, అందాదా 1 2. ఇప్పుడు స్టీరింగ్ అనేది స్ట్రైట్ అయింది. సో ఈ విధంగా కొంచెం మూవ్ చేసినా మీకు అర్థమవుతుంది. చూడండి ఇట్లా ఇంకా ప్లేస్ ఉందనుకోండి, కొంచెం రైట్ రావాలనుకోండి, ఇట్లా కొంచెం రైట్ తిప్పండి ఫస్ట్ స్టీరింగ్ని. ఆ వెనుక భాగం రైట్కి వచ్చిన వెంటనే మళ్ళీ రివర్స్లో బ్యాక్ వెళ్తూ కొంచెం లెఫ్ట్ తిప్పండి, మీకు ఖచ్చితంగా బండికి స్ట్రైట్ అవుతుంది. చూడండి ఇప్పుడు కార్కి స్ట్రైట్ అయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా కావాల్సినంత వచ్చేసాం. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది, ఇప్పుడు కెమెరా చూడాలి, దృష్టి మొత్తం ఇటు పెట్టాలి. ఎందుకంటే మనకు ఇక్కడ అయిపోయింది, రైట్ సైడ్ వచ్చేసాము, స్ట్రైట్ చేసుకున్నాము. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కారు ఉంది కాబట్టి ఇలా నెమ్మదిగా ఆ రెడ్ కలర్ అనేది ఆ కారుకు టచ్ అయ్యే వరకు వెళ్ళి ఈ విధంగా ఆపేసేయండి. సో ఈ విధంగా మీరు నేర్చుకున్నారంటే మీకు రివర్స్ పార్కింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తొందరగా వస్తుంది. ఎలాంటి మిస్టేక్ లేకుండా డ్యామేజ్ కాకుండా వెహికల్కి మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రివర్స్ పార్కింగ్ గురించి ఈ టిప్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.